పిల్లలు లేక బాధపడుతున్న దంపతులలో ముఖ్యంగా మగవాళ్ళ సైడ్ నుంచి ఈ వీర్యకణాల కౌంటు లేదా కదలికలలో ప్రాబ్లం వల్ల ఆ దంపతిలో గనక పిల్లలు లేరు అనంటే అటువంటి దంపతులలో మగవాళ్ళు కన్సల్ట్ అవ్వాల్సింది ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ ని. కానీ మన దగ్గర మగవాళ్ళు కూడా వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర లేదా ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటా చాలా రకాలుగా టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటున్నారు. అసలు ఈ మగవాళ్ళ సైడ్ నుంచి వీర్యకణాల కౌంట్లో కానీ కదలికల్లో కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆండ్రాలజిస్ట్ని కాకుండా ఐవీఎఫ్ సెంటర్స్ని అసలు ఎందుకు కన్సల్ట్ అవుతున్నారు? అసలు వీళ్ళు ఆ రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేయించుకోవటానికి అసలు స్టార్టింగ్ పాయింట్ ఏంటి? అండ్ కరెక్ట్గా మగవాళ్ళ సైడ్ నుంచి ఈ స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అయ్యి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు చేయించుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి సంతాన సమస్యలు ఉన్నా, అంటే ముఖ్యంగా ఈ వీర్యకణాల కౌంటు కదలికలో ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఈ వీర్యకణాల కౌంటు జీరో ఎజోస్పర్మియా లేదా జీరో స్పర్మ్ కౌంట్ అంటారు, ఇటువంటి ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను.